ఒకవేళ మీరు ట్రాన్స్‌ఫార్మ్ అవుదామని సీరియస్‌గా ఉంటే, నేను చెప్పే ఈ 5 హ్యాబిట్స్‌ని లిటరల్లీ లాక్ ఇన్ చేయాలన్నమాట. అది కూడా కన్సిస్టెంట్‌లీ. అండ్ నంబర్ 5 ఎంత ఇంపార్టెంటో, నంబర్ 1 కూడా అంతే ఇంపార్టెంట్. మీరు నిజంగా సీరియస్‌గా ఉంటే వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి. నంబర్ 1 సిమిలర్ మీల్స్ రిపీట్ చేస్తూ ఉండాలన్నమాట. ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హ్యాక్స్‌లో ఒకటి. చాలా మంది అనుకుంటారు, బ్రో నేను సేమ్ ఫుడ్స్ తింటే నాకు బోర్ కొట్టేస్తది. నాకు వెరైటీ ఆఫ్ ఫుడ్స్ కావాలి బ్రో అని. కానీ యాక్చువల్‌గా ఎవరైతే వాళ్ళ బాడీని ట్రాన్స్‌ఫర్మేషన్ చేసుకున్న వాళ్ళని మీరు అబ్జర్వ్ చేస్తే, వాళ్ళ ఫుడ్‌ని సింపుల్‌గా రిపీట్ అయ్యే విధంగా మెయింటైన్ చేస్తారు. అప్పుడే డైట్ ఫాలో చేయడం చాలా ఈజీ అవుతుంది అనమాట. మీ ట్రాకింగ్ చేసుకోవడం ఈజీ అవుతుంది, మీ డెసిజన్ మేకింగ్ తగ్గుతుంది, ఓవర్ ఈటింగ్ ఛాన్సెస్ కూడా చాలా తగ్గిపోతాయి అనమాట. అండ్ ప్లీజ్, గట్ హెల్త్ కోసం డైలీ నేను డిఫరెంట్ ఫుడ్స్ తినాలి బ్రో, నాకు అప్పుడే మంచిగా ఉంటుంది అని అనుకోకండి. మీ గట్ హెల్త్ ని సపోర్ట్ చేయాలంటే డిఫరెంట్ వెజిటేబుల్స్ ఇంక్లూడ్ చేయొచ్చు, డిఫరెంట్ ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు, కర్డ్ కానీ బటర్ మిల్క్ లాంటి ఫర్మెంటెడ్ ఫుడ్స్ ని ఇంక్లూడ్ చేయండి. మీ మీల్స్ ఎప్పుడైతే సింపుల్ గా ఉంటాయో, మీ డైట్ ని వీక్స్ మంత్స్ ఫాలో చేయడం చాలా ఈజీ అయిపోద్ది అనమాట. ఇప్పుడు మీకు ఫిట్నెస్ లో మంచి రిజల్ట్స్ రావడానికి మెయిన్ రీజన్ కన్సిస్టెన్సీ వల్ల వస్తుంది. మీరు వెరైటీ ఆఫ్ ఫుడ్స్ తినడం వల్ల కాదు. నెంబర్ 2, స్లీప్ ని సీరియస్ గా తీసుకోండి గైస్. నేను ఈ పాయింట్ చాలా సార్లు చెప్తూ ఉంటాను. మీరు డైలీ జిమ్కి వెళ్ళొచ్చు, మంచి డైట్ ఫాలో చేయొచ్చు, ప్రతిరోజు మీ ప్రోటీన్ టార్గెట్ కూడా కంప్లీట్ చేయొచ్చు. మీరు ఎప్పుడైతే ఒక ప్రాపర్ స్లీప్ రొటీన్ మెయింటైన్ చేయట్లేదో, మీ ఫ్యాట్ లాస్ జర్నీని మీరే అన్నెసెసరీగా డిఫికల్ట్ చేసుకుంటున్నారనమాట. సరిగ్గా పడుకోలేదంటే మీ ఎనర్జీ లెవెల్స్ తగ్గుతాయి, క్రేవింగ్స్ ఇంక్రీజ్ అవుతాయి, అండ్ రికవరీ కూడా సరిగ్గా ఉండదు. సో రికవరీ సరిగ్గా ఉండకపోతే వర్కౌట్స్ కూడా అంత ఎఫెక్టివ్ గా చేయలేరు అనమాట. సో మీరు అప్పుడు డిసిప్లిన్ మీద కాకుండా మోటివేషన్ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. మోటివేషన్ అనేది రిలయబుల్ కాదు. కొన్ని రోజులు ఉంటుంది, కొన్ని రోజులు ఉండదు. మీరు ఎంత సీరియస్గా అయితే జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేస్తున్నారో, అంతే సీరియస్గా స్లీప్ని కూడా తీసుకోండి గైస్. నెంబర్ 3, ప్రాపర్ ట్రాకింగ్ నేర్చుకోవాలన్నమాట. సో చాలా మంది సరిగ్గా ట్రాక్ చేసుకోరు. ఎప్పుడైతే ఫ్యాట్ లాస్ లో కానీ మజిల్ బిల్డింగ్ చేస్తున్నప్పుడు మనకి డేటా అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు ప్రతిదీ ట్రాక్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరైతే బిగినర్స్ ఉన్నారో, మీరు ఫస్ట్ కొన్ని ట్రాక్ చేయడం నేర్చుకుంటే సరిపోద్ది. లైక్ క్యాలరీస్ కానీ, మీ స్టెప్ కౌంట్ కానీ, మీ ప్రోటీన్ ఇంటేక్. మీరు ఎప్పుడైతే స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నారో ఇవి ట్రాక్ చేసుకోవడం నేర్చుకుంటే సరిపోతుంది అనమాట. అండ్ నెంబర్ 4, మీ మూడ్ బట్టి జిమ్కి వెళ్ళడం, లేకపోతే మూడ్ లేకపోతే జిమ్ ఆనేయడం, ఇలాంటివి ఆపేసేయండి. చాలా మంది వర్కౌట్ చేయాలనుకున్నప్పుడే జిమ్కి వెళ్తారు, లేకపోతే మాకు పని ఉంది, లేకపోతే నాకు ఇవాళ కుదరలేదని చెప్పి కొంతమంది స్కిప్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ కొంతమంది అయితే మోటివేషన్ ఉన్నప్పుడు వెళ్తారు, లేకపోతే మొత్తానికి మానేస్తారు. యాక్చువల్లీ ఎవరికి మూడ్ ఉండదు జిమ్కి వెళ్ళడానికి. ప్రతిరోజు స్ట్రెస్ ఉంటుంది, కొన్ని రోజులు టైర్డ్ అయిపోతాం, కొన్ని రోజులు జిమ్కి వెళ్ళాలనిపించదు అసలు. ఎవరైతే కన్సిస్టెంట్ గా వాళ్ళ బాడీని ట్రాన్స్ఫర్మేషన్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, దే షో అప్ ఎవ్రీ సింగిల్ డే. హ్యాపీగా ఉన్నా, సాడ్ గా ఉన్నా, టైర్డ్ గా ఉన్నా, స్ట్రెస్ లో ఉన్నా, ఎవ్రీ సింగిల్ డే వీ హ్యావ్ టు షో అప్ అనమాట. రిజల్ట్స్ అనేది మోటివేషన్ వల్ల అస్సలు రావు గైస్. నేను మళ్ళీ చెప్తున్నా, వీ నీడ్ టు స్టే కన్సిస్టెంట్ అనమాట. సో సింపుల్ గా చెప్పాలంటే, మీరు ఒకవేళ మూడ్ బట్టి బిహేవ్ చేస్తే మీ బాడీ ఎప్పటికీ చేంజ్ అవుతుంది. నెంబర్ 5, ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రతిరోజు జిమ్ కి వెళ్తూ సేమ్ అవే వెయిట్స్, అవే రెప్స్ చేస్తూ ఉంటే మనకి ఎప్పటికీ ప్రోగ్రెస్ రాదు. ఎవ్రీ వీక్ మనం ఎంత వెయిట్ చేస్తున్నాం, ఎన్ని రెప్స్ చేస్తున్నాం, ఇవన్నీ మనం ట్రాక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. మీకు సింపుల్ గా చెప్పాలంటే, మీ బాడీకి కొత్త స్టిమ్యులస్ మీరు ఇవ్వకపోతే అది అడాప్ట్ అవడం ఆపేస్తుంది. ఎవ్రీ వీక్ మీరు యూజ్ చేస్తున్న వెయిట్స్ నోట్ చేసుకోండి, రెప్స్ నోట్ చేసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ప్రతి వీక్ కి ఏదో ర్యాండమ్ ఎక్సర్సైజ్ చేసామా, ర్యాండమ్ గా చేసుకుని వచ్చేసామా అని కాకుండా ఒక ప్లాన్ కి స్టిక్ అవ్వండి. ఒక 6 to 8 months అయినా ఒక సింగిల్ ప్లాన్ కి మీరు స్టిక్ అవుతే అప్పుడు మనకి మంచి రిజల్ట్స్ వస్తాయి. నేను ఇప్పుడు చెప్పిన 5 points మీకు సింపుల్ గానే అనిపిస్తే సూపర్ అనమాట. ఫిట్ గా ఉండడం అనేది సింపులే, కానీ ఇక్కడ ప్రాబ్లం కన్సిస్టెన్సీలో ఉంటుంది. మీరు ఎన్ని రోజులు కన్సిస్టెంట్ గా ఫాలో అవుతారో దాన్ని బట్టి మనకి మంచి రిజల్ట్స్ వస్తాయి అనమాట. సో చాలా మందికి ఇక్కడే ప్రాబ్లం అయితే ఉంటుంది. మహా అయితే 7 days లేకపోతే 1 month ఫాలో అవుతారు, తర్వాత గివ్ అప్ ఇచ్చేస్తారు రిజల్ట్ రావట్లేదని. ఈ 5 points కి కొన్ని మంత్స్ స్టిక్ అవ్వండి గైస్, మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి అనమాట.